హలో వెల్కమ్ టు దిస్ వీడియో క్లాస్. ఈ వీడియో క్లాస్లో మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మోడల్ నెంబర్ 2 గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక వాక్యం రాశాను నేను. ఎలిఫెంట్ ఈజ్ ద లార్జెస్ట్ అమాంగ్ ల్యాండ్ అనిమల్స్. లార్జెస్ట్, లార్జర్, లార్జెస్ట్. కాబట్టి ఈ వాక్యము సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించినటువంటి వాక్యం అనమాట. సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించిన వాక్యం. చూడండి, ఇక్కడ మోడల్ నెంబర్ 2లో సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ప్లస్ అమాంగ్ ఉందన్నమాట. సో కాబట్టి అది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ప్లస్ అమాంగ్ ఉంటుందన్నమాట. అమాంగ్ ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ప్లస్ అమాంగ్ ఉన్నట్లయితే మనం దీన్ని కంపారిటివ్ డిగ్రీలోనికి మార్చేటప్పుడు ఇక్కడ దాన్ ఎనీ అదర్ ఉపయోగించాలి. కంపారిటివ్ అడ్జెక్టివ్ ప్లస్ దాన్ ఎనీ అదర్ రాయాలి. దాన్ ఎనీ అదర్ ఉపయోగించాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం వాక్యం ప్రారంభిద్దాము. ఎలిఫెంట్ ఈస్ లార్జెస్ట్ కంపారిటివ్ అడ్జెక్టివ్ లార్జర్ ఈస్ లార్జర్ దాన్ ఎనీ అదర్ ల్యాండ్ అనిమల్స్. ఈ విధంగా అనమాట. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించిన వాక్యంలో ఉన్న అమాంగ్ను మనం తీసేయాలి, అడ్జెక్టివ్ని మార్చాలి, కంపారిటివ్ అడ్జెక్టివ్గా రాయాలి. ఇప్పుడు దీన్ని పాజిటివ్ డిగ్రీలోనికి మార్చాలి అంటే నో అదర్ ప్లస్ ప్లెయిన్ అడ్జెక్టివ్ ఉపయోగించాలి. నో అదర్తో వాక్యం మనం ప్రారంభించాలి. నో అదర్ ల్యాండ్ అనిమల్స్. ఆర్ యాస్ ఇక్కడ ప్లెయిన్ అడ్జెక్టివ్ రాయాలి, ప్లస్ అడ్జెక్టివ్ రాయాలి. ఆర్ యాస్, large as ఎలిఫెంట్. ఈ విధంగా అనమాట. చూడండి, ఇక్కడ లార్జర్, లార్జెస్ట్. నో అదర్తో స్టార్ట్ చేసినాము పాజిటివ్ డిగ్రీలో. దాన్ని కంపారిటివ్ రాసేటప్పుడు కంపారిటివ్ అడ్జెక్టివ్ ప్లస్ దాన్ ఎనీ అదర్ రాయాలి. దీన్ని సూపర్లేటివ్లోకి మార్చేటప్పుడు ఈ దాన్ ఎనీ అదర్ తీసేసి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ప్లస్ అమాంగ్తో మనము వాక్యాన్ని ప్రారంభించాలి. చూడండి, ఇక్కడ ఇదే మోడల్ నెంబర్ 2కి సంబంధించిన ఎగ్జాంపుల్ నెంబర్ 2 రాశాను. అమెరికా ఈజ్ రిచర్ దాన్ ఎనీ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. చూడండి, ఇక్కడ రిచర్ దాన్ కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీకి చెందినటువంటి వాక్యం. రిచర్, రిచెస్ట్. ఇప్పుడు దీన్ని మనము సూపర్లేటివ్ డిగ్రీలోనికి మారుతాం. ఇక్కడ ఉన్నటువంటి అడ్జెక్టివ్ని మనం మార్చాలి. ద రిచెస్ట్ అనేసి రాద్దాం. దాన్ ఎనీ అదర్ తీసేసి ఇక్కడ మనము సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ప్లస్ అమాంగ్ అనేసి రాయాల్సి ఉంటుంది అనమాట. సో అమెరికా ఈస్ ద రిచెస్ట్. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఈస్ ద richest among. America is the richest country among other countries in the world. America is the richest among other countries in the world. ఈ విధంగా అన్నమాట. చూడండి, ఇక్కడ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ రిచెస్ట్, ఇక్కడ అమాంగ్ రాసింది. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మనము పాజిటివ్ డిగ్రీలోనికి మారుతాం. చూడండి, ఇక్కడ నో అదర్తో ప్రారంభం కావాలి.
no other country is as plain adjective rich as America in the world. Is as rich as America in the world. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాయొచ్చు. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కూడా మనం రాయొచ్చు. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ country in the world is as plain adjective rich as America. ఈ విధంగా అన్నమాట. తర్వాత